హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పిన్ని కన్నా టాక్స్. ఈ పాటికి వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా, థంబ్నెయిల్ చూసి ఇక వీడియోలోకి వచ్చేద్దాం. సో రీసెంట్గా హైదరాబాద్ వచ్చామన్నమాట, అమ్మ కూడా వచ్చింది. సో ఇక పెద్దమ్మ గుడి టెంపుల్కి వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. ఇక ఆటో బుక్ చేసాం కేబీహెచ్పి నుంచి డైరెక్ట్గా. 230 రూపీస్ చూపించింది. ఒక పర్సన్ ఎక్స్ట్రా అవ్వడం వల్ల 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇక ఆటో ఎక్కంగానే చూడండి మా కన్నగాడికి నిద్ర వచ్చేసింది అనమాట. ఇక వాడు బాగా పడుకున్నాడు. ఇక వాళ్ళేమో డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపారు. ఇక వాడు లేచాడనమాట. చూడండి అసలు టెంపుల్లోకి వెళ్తుంటేనే, గోపురం చూస్తుంటేనే ఎంత ప్రశాంతంగా అనిపించేసింది అంటే చాలా మంచిగా అనిపించింది. అక్కడ ముందు అమ్మ అన్న కన్నగాడిని తీసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ సైడ్ వచ్చేసి చప్పలు వదులుదామని వెనక్కి సైడ్ వచ్చాము. వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేశారు మా 4 మెంబర్స్కి. ఇక ఇక్కడ కొబ్బరికాయ అయితే నార్మల్గా బయట ఉన్న రేటే ఉందన్నమాట. సో ఇక్కడ కొబ్బరికాయలు, పూలు అవి కొనుక్కుంటున్నారు అమ్మ అక్క. ఈలోపు కన్నగాడు అన్న ఇక రౌండ్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా కవర్ చేసాం. ఇక కన్నగాడికి అయితే ఇక్కడ నడవడము, ఆడడం చాలా బాగా నచ్చేసింది. వాడికి ప్లేసు ఫుల్గా అవుతున్నాడు. ఇంకా ఇలా టెంకాయ తీసుకొని డైరెక్ట్ మేము లోపలికి వెళ్దామని వెళ్తుంటే వాళ్ళు ఏమన్నారంటే లోపల కాదు బయట టెంకాయ అక్కడే కొట్టాలి అని చెప్పారు. ఇక సో మళ్ళీ రిటర్న్ వెళ్ళి టెంకాయ కొట్టేసి ఇక అమ్మ అక్క పూలు తీసుకున్నారు కదా అవన్నీ పెట్టేసి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. అక్కడ కొంచెం చెక్కింగ్ ఉంది, సో వీడియో తీయలేదు. ఇక లోపలికి రాగానే అందరూ ఫస్ట్ 1 రూపీ కాయిన్స్ దగ్గర నిలబెడుతుంటే కొంచెం నా మనసు అక్కడ మళ్ళీపోయి వీడియో మొత్తం అది కవర్ చేసా. ఇక చూస్తూ ప్రదక్షిణలు స్టార్ట్ చేసామన్నమాట. అమ్మ చెప్పింది ఫస్ట్ ప్రదక్షిణాలు చేసి తర్వాత వెళ్ళి అమ్మవారిని మొక్కుకుందామని. సో ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ డైరెక్ట్గా డెకరేషన్స్ అవన్నీ చూసా అనమాట. అయితే అవన్నీ ప్లాస్టిక్ వేమో అనుకున్నాం అనమాట. ఫ్రూట్స్ తోటి, కూరగాయలతోటి చాలా బాగుంది డెకరేషను. యూస్ చేయని వెజిటేబుల్ లేదనమాట, అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేశారు. సో షాక్ అయ్యామన్నమాట. మా అక్క వచ్చి నా దగ్గరికి అవి ప్లాస్టిక్ అనుకుంటున్నావా రియల్ అనుకుంటున్నావా అంటే నేను ఉండి ప్లాస్టిక్ అన్నా, మా అక్కుండి కాదు రియల్ అన్నది. అయితే మేమిద్దరం ఇలా పెట్టుకున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళాక చూద్దాము ఏది ప్లాస్టిక్ ఏది రియలో అర్థమైపోతుంది అనుకున్నాము. సో ఇక అలా ప్రదక్షిణలు చేస్తుంటే నా మనసు అయితే ఎక్కువ కాయిన్స్ పెడుతున్న వాళ్ళ మీదే ఉంది, ఎవరిది నిలబడుతుందా ఎవరిది నిలబడట్లేదా అని చెప్పి. సో ఇక అలా ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చామన్నమాట. ఇక అమ్మవారిని చూస్తుంటే అసలు అదొక బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎంత మంచిగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే నాకెందుకు ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు పాజిటివ్ వైబ్సే. చూడండి నేను ఒకసారి డెకరేషన్ మొత్తం రౌండ్ వేసా, ఎంత బాగుందో కదా. అసలు ఆ డెకరేషన్ చూస్తుంటేనే నాకు అనిపించేసింది అనమాట. మా అక్క ఇంకప్పుడు అన్నది చూసావా బాగైంది అది రియలే అని చెప్పి. సో ఇలా దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక కాయిన్ దగ్గరకు వచ్చా అనమాట. మనసులో కోరిక కోరుకొని ఫస్ట్ నేనే స్టార్ట్ చేసే ఆ ప్లేస్ దొరకంగానే. అక్కడ చాలామంది ఇలా చుట్టుముట్టేస్తున్నారనమాట. సో ఇక ప్లేస్ దొరకంగానే కూర్చున్నా. కానీ నేను ట్రై చేయడానికి చాలా టైం పట్టింది నాకు కాయిన్ నిలబడడానికి. నా కోరిక మరి అలా ఉందన్నమాట. సో కానీ మొత్తానికైతే ఆ కాయిన్ నిలబడలేదని చెప్పి మళ్ళీ కాయిన్ చేంజ్ చేశాను అనమాట. సో మొత్తానికి కాయిన్ చేంజ్ చేసిన తర్వాత నిలబడింది. సో నా హ్యాపీనెస్ అప్పుడు మనసులో చెప్పలేనమాట. అసలు అంత హ్యాపీనెస్ నా కాయిన్ నిలబడంగానే. సో ఆ కాయిన్ నిలబడంగానే మళ్ళీ అమ్మ అక్క కూడా స్టార్ట్ చేశారనమాట. అమ్మకైతే వితిన్ సెకండ్స్ నిలబడింది ఫస్ట్ కోరిక. సో మళ్ళీ అమ్మ సెకండ్ కోరిక కోరుకొని నిలబడటానికి కొంచెం టైం పట్టింది. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట కోరిక తొందరగా నెరవేరేదైతే తొందరగా నిలబడుతుందేమో అని చెప్పి. సో ఇక అక్కడ కాయిన్స్ నిలబడుతుంటే మా కన్నగాడు మాత్రం ఒక్క దగ్గర నిలబడట్లేదు. వాడిని పట్టుకోవడానికి నాకు కష్టమైపోయి ఇక వాడిని వదిలేసాను అనమాట. వాడు చుట్టూ తిరిగేస్తున్నాడు. సో మళ్ళీ అక్క కూడా సెకండ్ కాయిన్ పడదామని చెప్పి ట్రై చేస్తుంది. సో అక్కకి 2 కాయిన్స్ లేట్గా నిలబడ్డా, థర్డ్ కాయిన్ తొందరగా నిలబడింది. సో వాళ్ళిద్దరిని చూసి నాకు మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించి నేను మళ్ళీ కోరుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. నాది సెకండ్ కాయిన్ కూడా లేటే అయిపోయింది అనమాట. సో వీళ్ళందరినీ చూసి ఇంకా మళ్ళీ పెట్టాలి అనిపించి మా అన్న ఇంకో కాయిన్ పెడుతున్నాడు అనమాట. సో బాగా నిలబడ్డా. ఇంక ఈ తర్వాత మొత్తానికి బయటకు వచ్చేసామన్నమాట. మరి ఎక్కువ కోరికలు కోరుకున్నా బాగోదని చెప్పి ఇక బయటకు వచ్చి ప్రసాదం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ లడ్డు, కంకణం, పులిహోర ఏది కొన్నా 20 రూపీసే అనమాట. సో ఇక ప్రసాదం కొనుక్కొని బయటకు వచ్చి అలా కూర్చొని ఇక కన్నా నేను అందరం కలిసి ప్రసాదం తింటున్నాం అనమాట. పులిహోర టేస్ట్ కూడా బాగుంది. ఇక ప్రసాదం తిని ఇలా బయటకు వస్తుంటే అక్కడ కొంతమంది బోనాలు ఎత్తుకొని బోనాలు జరుపుకుంటున్నారనమాట. కానీ నాకు ఈ టెంపుల్కి రావడానికి కారణం అయితే మాధురి అఫీషియల్ అక్క ఉంటుంది కదా, నా పేరు మీనాక్షి గౌతమి అక్క యూట్యూబ్ ఛానల్లో చూసా. చాలా మంచిగా అనిపించి వచ్చేసా అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని రిటర్న్ వచ్చేసామన్నమాట టెంపుల్ నుంచి బయటికి. ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.